Please do subscribe to Prajabheri News Channel. ఎన్నో సంవత్సరం అయిపోయలే देश के नेताओं को बुलाओ, देश के नेता सागू यहाँ गली साग को आता मालूम करते हाँ तो अभी बुला महेश भाई कुमार जिंदाबाद भाई कुमार जिंदाबाद जन्मदिन चलो केक कट करो केक कट करना मुझे पहले केक कट केक करने के बाद यार सारा पहले आपको लोगों को खिलाने दो थोड़ा थोड़ा खा लो आप खिलो प्रोजेक्ट आप खिलाओ हैप्पी बर्थडे यू हैप्पी बर्थडे टू यू राय कुमार साहब जिंदाबाद స్నేహితులారా ఇవాళ మన ప్రియతమ నాయకుడు బిడ్డ
ప్రజానాయకుడు శ్రీ కె సాయి కుమార్ బర్త్డే చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఒక విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో వచ్చి విద్యార్థి నాయకులుగా గెలిచి ఎన్నో ఉద్యమాలు నడిపి చివరికి వెనుకబడిన వర్గాలకు కొంత బాగా వాళ్ళ వెనుకబడ్డలకు సహాయం చేస్తూ వాళ్ళకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటూ ఎంతో పేరు ప్రఖ్యాతులు గణించాడు. ఆయన బర్త్డే జరుపుకోవడం మాకు చాలా సంతోషం. ఇంకా ఇటువంటి బర్త్డేలు ఆయన ఇంకా ఎన్నో జరుపుకోవాలని నేను భగవంతుని కోరుతున్నాను. दे दो उधर माउस चलो क्या करते ये प्लेट्स ला ला अभी वही सारा यहाँ से राजा जा कौन कौन जाओ जी उधर जाओ हाँ हाँ यार आवाज प्लेट ला लो काका प्लेट ఎందుకంటే మన నిజామాబాద్ ఉద్యమాల ముద్దుబిడ్డ కుప్పనేరు సాయి కుమార్ విద్యార్థి దశ నుంచి కూడా ఆయన అలుపెరగని పోరాటాన్ని చేస్తున్నాడు మన ఇందూరు గడ్డ కోసం. ఆయన మూలంగా ఇవాళ ఖలీల్వాడి గ్రౌండ్ అంటే ఇప్పుడు చాలామంది తెలియకపోవచ్చు బస్ స్టాండ్ హాస్పిటల్ ఇవాళ ఆయన పరిరక్షణ ద్వారానే ఇలా మనకు సమకూర్చి ఇలా అంత పెద్ద ఆసుపత్రులు నిర్మాణం జరిగింది. లేకుంటే అప్పుడు ఉన్న పాలక ప్రభుత్వం ప్లాట్లు వేసి అడ్డుపడ్డారు. రెండవది తారక నగర్ ఉన్నది అలా కృషివాసులు అంటే టోటల్ పట్టాలు లేని పట్టాలు ఇప్పించి అలా లోన్లు ఇప్పించి అలా ఇల్లు కట్టించింది. ఆ ఘనత కూడా సాయి కుమార్. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లేనప్పుడు కౌన్సిల్లో తీర్మానం చేసి రైల్వే బ్రిడ్జ్ అతి ముఖ్యం ఉన్నది రైల్వే గేట్ ఇటు అటు కావాలని కూడా ఆయన పర్సనల్గా దిగి అందరినీ సమైక్యతపరిచి సంఘటితపరిచి ఉద్యమం నడిపించాడు. అంటే ఆయన పోరాటాలు చేయడంలో ఆయన మించిన నాయకుడు ఈ వరకు లేరు. అది నాయకులు చాలామంది ఉన్నారు. పోరాటం ఉండి సమస్యని ప్రజల దృష్టికి ప్రభుత్వ దృష్టికి తెచ్చిన ఘనత కోనేరు సాయి కుమార్. ఇలా బాపూజీ ముసలాయం కూడా ఆయన టేకప్ చేసిండు. దయచేసి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. తెలియజేస్తూ తన విద్యార్థి దశలో విద్యార్థి నాయకుడిగా ఈరోజు మున్సిపల్లో కూడా కౌన్సిలర్గా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం అంటే దళిత వర్గాల నిమ్మ జాతుల పట్ల ఆయన మమేకమైనటువంటి గుడిసెవాదుల సంఘం అయితేనేమి, రైల్వే ఫ్లైఓవర్ దాని విషయమే కానీ, ఖలీల్వాడి విషయమే కానీ, ఇలా బాపూజీ విషయంలో కానీ ఆయన ఎప్పుడు కూడా పేద వర్గాల పట్లనే మన నిరంతరంగా వారు చేస్తున్నటువంటి సాధక బాధకాలు ఎన్నున్నా ఆర్థికంగా ఎంతోమంది ఉన్నా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఇలా ఖలీల్వాడి గ్రౌండ్ ఉన్నదంటే దానికి పోరాట యోధుడు సాయి కుమార్. ఆ రోజు ఉన్నటువంటి న్యాయవాదుల పట్ల ఆయన అందరి సమీకరణ చేస్తూ దాన్ని ఇలా చేస్తే ఈరోజు హాస్పిటల్ అయింది, బస్టాండ్ అయింది. ఇంకా ఆవిరావిగా ఉండి వారు ఇంకా నిరంతరంగా ప్రజాసేవలో చేయాలని చెప్పి వారికి దేవుడు భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు సంవత్సరంలో పడుతున్న సందర్భంగా మొట్టమొదటిసారి
నేను ఈ యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకోసం జరుపుకుంటున్నాను ఈ జన్మదినోత్సవం అని అంటే, నేను 1976లో ఖలీల్వాడి గ్రౌండ్ కోసం పోరాటం చేసిన ఆ రోజు నా వయస్సు 15 సంవత్సరాలు. ఊహదలోది ప్రపంచం గురించి తెలియదు. ఒకే ఒక విషయం తెలుసు, ఆ రోజు ఈ యొక్క గ్రౌండ్ ఇది విద్యార్థులకే ఉంచాలి, అమ్మనికి వీల్లేదని 1 సంవత్సరం పాటు పోరాటం చేసి అక్కడి నుండి నా యొక్క జీవితం నేటి వరకు కూడా పోరాటంగానే మారింది. ఇందూరు ప్రజల ముద్దుబిడ్డగా, పోరాటాల పురిటిగడ్డగా ఒక్క ఖలీల్వాడి గ్రౌండే కాదు, ఆ అనంతరం జూనియర్ కాలేజ్, ఐకే గిరిరాజ్ కాలేజీలో స్థలాన్ని కబ్జా కాకుండా దాన్ని వాల్ కాంపౌండ్ నిర్మించాలని ఇట్లాంటి ఎన్నో పోరాటాలు చేస్తూనే నిజామాబాద్ పట్టణంలో 2గా చీలిపోయినటువంటి ఈ పట్టణంలో ఒక ఓవర్ బ్రిడ్జ్ కావాలని ఓవర్ బ్రిడ్జ్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి పోరాటం చేస్తేనే ఓవర్ బ్రిడ్జ్ సాధ్యమైంది, అది కట్టడం జరిగింది. అదే కాదు, కౌన్సిలర్గా ఇండిపెండెంట్గా గెలిచి జిల్లా దగ్గర నుంచి తారక రామనగర్ వరకు D54 కెనాల్ మీద వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేస్తూ పట్టాలు ఇవ్వాలని 5 రోజులు మున్సిపాలిటీ ముందు యూబీఎస్పీ స్కీమ్లో జరిగిన అవకతవకల మీద విచారణ చేస్తూ వీరికి పట్టాలు ఇవ్వాలని 5 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసి ఆ రోజు సాధించుకోవడం జరిగింది. అంతేకాదు, నిజామాబాద్ పట్టణంలో రైల్వే గేట్ గురించి కానీ లేదా ఇతరత్ర ఏ సమస్య వచ్చినా మేమున్నామని పోరాడుతూనే ఉన్నాం. అదే కాదు, 2001 నుంచి 2022 వరకు కూడా తెలంగాణ మన రాష్ట్రం మనం ఏర్పరచుకోవాలి, స్వరాష్ట్రమే మన హక్కు, స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా జై తెలంగాణ ఉద్యమాన్ని పెద్దలు ఏఎస్ శెట్టి గారి సారథ్యంలో వారి అధ్యక్షులుగా, నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా, మా పట్టణ అధ్యక్షులు జాగస్వామి గారు, అదేవిధంగా మా మిత్రులు, నాతోటి స్నేహితులు, నాతోటి చదువుకున్నటువంటి పృథ్వీరాజ్ గారు, అశోక్ కుమార్ గారు, మేము కూడా కొట్లాడుతూ పార్టీలో ఉద్యమం చేయడం జరిగింది. ఇన్నేళ్ళ ఈ పోరాటంలో నన్ను కడుపున చేర్చుకొని నన్ను కాపాడుకున్న ఈ ప్రజల రుణం తీర్చుకోవడానికి ఎన్ని జన్మలు ఎత్తినా సరిపోదు. కాబట్టి నాలో ఊపిరి ఉన్నంత వరకు ఈ ఇందూరు ప్రజలు నన్ను ఆదరించారు, నన్ను కడుపులో పెట్టుకున్నారు. కాబట్టి వారు రుణం తీర్చుకోవడానికి నా యొక్క ఆఖరి పొట్టు వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ జిల్లాలో ఏ సమస్య వచ్చినా, ఈ పట్టణ కేంద్రంలో ఏ సమస్య వచ్చినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిలదీయడానికి వెనుకడుగు వేయను. ప్రజలే నాకు అండ, ప్రజలే నా యొక్క బలగము, ప్రజాస్వామ్యమే నా యొక్క ఉద్దేశంగా నేను చివరి వరకు ఈ యొక్క నినాదాన్ని, ఆశయాన్ని విడిచిపెట్టనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా మిత్రుడు సాయి కుమార్ విద్యార్థి అంటే ఇంచుమించు 13-14 సంవత్సరాల వయసు నుండే ప్రతి సమస్య మీద ఉద్యమం చేస్తూ వాటిని సాధించడానికి ప్రయత్నాలు చేసిండు. కాబట్టి ఇక ముందు కూడా సాయి కుమార్ గారు నిజామాబాద్లో ఉన్నటువంటి సమస్యల్ని తీసుకొని ఉద్యమాలు చేసి వాటిని సాధించాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు.